నమస్తే అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఇంట్లో టీ షర్ట్లు ఉంటాయి పాతవి. కొన్నాళ్ళు వేసుకుని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. వాటిల్లో కొన్ని బాగుంటాయి. ఎక్కువ సార్లు వేసుకున్నాం కదా అని తీసేస్తూ ఉంటారు. ఇందులో కలర్ తగ్గిపోకుండా చూడటానికి డిజైన్ కానీ కలర్ కానీ బాగుంటే పక్కన పెట్టకుండా ఇలా చేసుకోవచ్చు. టీ షర్టు ఒకటి తీసుకోవాలి. కింద పట్టీ ఉంటుంది కదా, ఈ పట్టీ కట్ చేసుకోవాలి. కింద కొంచెం మందంగా ఉంటుంది, ఇది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత టీ షర్ట్ పైన రౌండ్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకోవటానికి ఇలాంటి బేషను లేకపోతే ప్లేట్ పెట్టి కూడా మార్క్ చేసుకోవచ్చు. లోపల వైపు పెట్టాలి. చుట్టూ కొద్దిగా క్లాత్ ఉండాలి. టీ షర్ట్ చుట్టూ కొద్దిగా క్లాత్ ఉండాలి. మనం లోపల వైపు మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా టీ షర్ట్ సైజుని బట్టి మీరు ప్లేట్ తీసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని దీని చుట్టూ మళ్ళీ 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. టీ షర్ట్ సైజుని బట్టి మీరు చేసుకోవచ్చు. చిన్నదంతా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా సరిపోతుంది ఈ సైజ్ అయితే. ఇలా రౌండ్గా మొత్తం మార్క్ చేసుకొని ఈ మార్క్ మీద కట్ చేసుకోవాలి. బయట మార్క్ చేసుకున్నాం కదా, దాని మీద రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇవి 2 ముక్కలు కదా, ఈ 2 ముక్కలు విడిపోకుండా పిన్నులు పెట్టుకోవాలి. 4-5 చోట్ల పిన్నులు పెట్టుకుంటే చివరి వరకు ఇవి అలాగే ఉంటాయి, ఊడిపోకుండా. ఇలా 4-5 చోట్ల గుండు పిన్నులు పెట్టేసుకోవాలి. లోపల వైపు పెట్టుకోవాలి. ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కు లోపల వైపు ఇలా పిన్నులు పెట్టేసుకోవాలి. పిన్నులు పెట్టుకొని ఇప్పుడు చుట్టూ రౌండ్గా 1/2 ఇంచ్ గ్యాప్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు లోపల వైపుకు కాకుండా కరెక్ట్గా మార్క్ వరకే కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ రౌండ్గా 1/2 ఇంచ్ గ్యాప్లో అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. రౌండ్గా ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మనము ముళ్ళు వేసుకోవాలన్నమాట. కింద పైన 2 ముక్కలు ఉంటాయి కదా, ఈ 2 ముక్కలు ఒకటి కరెక్ట్గా ఇట్లా సమానంగా 2 తీసుకొని 2 ముళ్ళు వేసేసుకుంటే చాలు. 2 ముళ్ళు వేసుకుంటే టైట్గా ఊడిపోకుండా ఉంటుంది. ఇలాగే మొత్తం రౌండ్గా ఎన్ని ముక్కలు అయితే ఉన్నాయో అన్ని ముక్కలు ముళ్ళు వేసుకోవాలి. ఇలా మొత్తం ముళ్ళు వేసుకుంటే కుచ్చులుగా చాలా బాగుంటుంది. ముళ్ళు వేసుకునేటప్పుడు చుట్టూ రౌండ్గా వేసుకోకుండా మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి. లోపల దూది పెట్టుకోవడానికి చెయ్యి పట్టేంత గ్యాప్ ఉంచుకొని మిగతాది మొత్తం రౌండ్గా ముళ్ళు వేసేసుకోవాలి. మీరు వేరే క్లాత్తో కూడా పిల్లోస్ చేసుకోవచ్చు ఇలాగే. కాకపోతే కొన్ని క్లాత్లకి పీచులు వస్తూ ఉంటాయి. టీ షర్ట్కి అయితే పీచులు రావు, నీట్గా ఉంటుంది. పీచులు రాకుండా ఏ క్లాత్ అయితే ఉంటుందో ఆ క్లాత్తో మీరు ఇలాగే చేసుకోవచ్చు. కొంచెం పెద్ద క్లాత్ అయితే 2-3 పిల్లోస్ వరకు చేసుకోవచ్చు. ఇలా మొత్తం ముళ్ళు వేసుకొని లోపల పెట్టుకోవడానికి పాత పిల్లోస్లో దూది ఉంటే దూది పెట్టుకోవచ్చు. లేకపోతే వేస్ట్ క్లాత్ ముక్కలు ఉంటాయి కదా, ఏవైనా సరే పెట్టుకోవచ్చు. ఏది అందుబాటులో ఉంటే అవి ఎంతైతే కావాలో అంత లోపల పెట్టేసుకొని ఈ చివరి ముక్కలు కూడా ముళ్ళు వేసుకుంటే చాలు. పిల్లో రెడీ. పిల్లో చాలా చాలా బాగుంటుంది. షాప్లో కొన్న పిల్లోలాగా చాలా అందంగా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. టీ షర్ట్ కొంచెం కలర్ఫుల్గా డిజైన్ది చేసుకోవచ్చు, మీరు ప్లెయిన్ది చేసుకోవచ్చు. కొంచెం కలర్ తగ్గకుండా ఉన్నదైతే బాగుంటుంది. మరి ఎక్కువ కలర్ తగ్గింది కాకుండా ఇలా కొంచెం కలర్ ఉన్నదైతే బాగుంటుంది. ఇలాగే వాడుకోవచ్చు మీరు పిల్లో. లేకపోతే మధ్యలో స్టోన్ పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటే స్టోన్స్, బటన్స్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు. ఇవి కూడా కొనే పనేం లేదు. ఇంట్లో డ్రెస్సులకి కొన్ని పాత వాటికి బటన్స్, స్టోన్స్ ఉంటూ ఉంటాయి కదా, అవి తీసేసుకొని ఇలా మధ్యలో పెట్టేసుకోవచ్చు. 2 వైపులా 2 పెట్టుకోవచ్చు. వెరైటీగా ఉంటుంది. ఒకవైపు ఒకసారి 2 వైపులా 2 వెరైటీలు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2 పెట్టాను. చాలా చాలా బాగుంటుంది. పిల్లో అయితే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. టీ షర్ట్లు కొంచెం బాగున్నవి పక్కన పెట్టకుండా ఇలా సింపుల్గా అరగంటలో మీరు పిల్లో రెడీ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకొని ఈ పిల్లో బెడ్ మీద, సోఫా మీద, దివానీ మీద, ఇంకా కార్లో పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకున్నా కుచ్చులుగా అందంగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఇలా చేసుకుని టీ షర్టులు ఏమైనా ఉంటే, అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మీ ప్రసన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.